ఖమ్మం ఎలక్షన్స్ ఇప్పుడు నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్ రాబోతుంది కదా, అందులో ఎగ్జిట్ పోల్ లో చాలా మంది బీఆర్ఎస్ వాళ్ళు అదే కాంగ్రెస్ వెళ్తున్నారని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. మరి నిజంగా ఇది అలానే జరుగుతుంది అంటారా, లేదంటే ఏమైనా రూమర్స్? ఖమ్మం అంటేనే ఒకప్పుడు తెలుగుదేశం గడ్డ. తెలుగుదేశానికి తెలంగాణలో గుండెకాయ ఏదంటే అది, ఓకేనా. అట్లాంటిది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఓకేనా, ఇప్పుడున్న ప్రెజెంట్ అధికారంలో పెద్దగా మాట్లాడేవాళ్ళు కానీ అటు ఖమ్మం తీసుకున్నా ఇటు తీసుకున్నా రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ అందరూ తెలుగుదేశాన్ని అభిమానించే కాంగ్రెస్ పార్టీలోకి అడిగి అనేది వేస్తున్నారు. ఉదాహరణ అంతే. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా అవకాశం ఉంది. ఈయన చేసే రుణమాఫీ కూడా అక్కడ చాలా మంది రైతులకి, చిన్న చిన్న రైతులు ఉండాలి, ఓకేనా. అక్కడ ఉందల్లా ఎక్కువగా చిన్న చిన్న రైతులు వాళ్లే ఉండాలి. వాళ్ళకి జరిగింది ఉపయోగం అనేది జరిగింది. ఖమ్మం జిల్లాలో టౌన్ పరంగా తీసుకున్నా వాళ్ళ ఒక కలయిక ఉంది. ఆ కలయిక వల్ల గవర్నమెంట్ నుంచి సొమ్ము తీసుకుంటున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేపించుకోగలుగుతున్నారు. తెలంగాణ జిల్లాలో కంటికి కనబడని ఒక రాయి ఉండేది అంటారు చూసావా, అట్లాంటిది ఖమ్మం జిల్లా. గవర్నమెంట్ దగ్గర నుంచి ఎట్లా తీసుకోవాలి తెలుసు, ఎట్లా గవర్నమెంట్ వాడుకోవాలి అనేది తెలుసు. అక్కడ ఈ మధ్య కుల రాజకీయం ఒకటి లెగుస్తుంది. ప్లస్ ఏంటంటే ఒక వివేదన, పార్టీల వివేదన లేపి కుల రాజకీయం చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర కొంత గుంటనక్కలు ఉన్నారు, వాళ్ళు కూడా అక్కడికి ప్రవేశించి చేయాలని చూస్తున్నారని కొద్దిగా సమాచారం అన్న. అది ఏమీ రాయనీరు. అక్కడ ఉన్న ఖమ్మం గుండెకాయలు గట్టిగా ఉన్నాయి, ఎవడొచ్చినా ఎదుర్కొంటారు. వాళ్ళ కలయికని ఎవరు విడదీయలేరన్న. అంటే గతంలో కేసీఆర్ పార్కాలం కూడా వచ్చింది, మరి ఆ ప్రభుత్వంలో మరి ఖమ్మానికి అంటే ఆ ఖమ్మంలో ఉన్న వాళ్ళకి ఇలాంటి మెయిల్ జరగలేదని అనుకుంటున్నాను. చేశారు కేసీఆర్ గారు కూడా చేశారు, కానీ పూర్తిగా అవగాహన దాని మీద పెట్టలేకపోయారు. ఆయన ఓన్లీ హైదరాబాదే, కేటీఆర్ ఫ్యామిలీ కేసీఆర్ ఫ్యామిలీ పట్టించుకుందల్లా హైదరాబాదే, ఓకేనా. జిల్లాలో ఏదైనా పథకాలు ఇస్తే, ఏదైనా ఇచ్చిన పథకాలు ఏది మన రైతు బంధు వాటి గురించి ఆలోచించారు తప్ప ఆ రైతు బంధు కూడా మనమే తీసుకున్నాం. ఉదాహరణ తెలిసింది, మల్లారెడ్డి గారికి ఎన్ని ఎకరాలు ఉందన్నా? 500-600 ఎకరాలు ఉంది. మొత్తానికి పడింది నాకు రైతు బంధు అని ఆయనే చెప్పాడు. 500 ఎకరాలకు పడిందంటే రైతు బంధు సామాన్యుడు ఏమనుకుంటాడు చెప్పు, ఒకసారి ఆలోచించు. అట్లాంటి ఉదాహరణ అవి కంట్రోల్ చేసి మిగతా వాటికి ఉపయోగించినట్టయితే కేటీఆర్ గారు ఇంకొక 5 ఏళ్ళు, కేసీఆర్ గారు ఇంకొక పరిపాలన 5 ఏళ్ళు ఉండేది. ఇదే కారణం అంటారా బీఆర్ఎస్ ప్రభుత్వం రాకపోవడం? మెయిన్ హైదరాబాద్ పట్టించుకున్నారన్న. కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ అందరూ హైదరాబాద్ మీద పడ్డారు. హైదరాబాద్ అభివృద్ధి, హైదరాబాద్ ఆదాయం, హైదరాబాద్ సంగతే చూశారు కాబట్టి మిగతా వాళ్ళని వదిలేశారు. ఇచ్చారు ఆ ఎమ్మెల్యేలని మంత్రులని నమ్మి ఇచ్చారు. కానీ ఎవరంటారన్నా, చూడాలి, అటు చూడాలి, కింద చూడాలి, పైన చూడాలి. ఇప్పుడు ఎమ్మెల్యేని కింద నుంచి పై దాకా చూస్తేనే సీట్లు వస్తున్నాయి. ఇప్పుడు మా అన్న రీసెంట్గా మన 2019లో ఎన్ని వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి? 161 వచ్చినాయి, 151 వచ్చినాయి. ఏం ప్రయోజనం? 100 మంది దిక్కులు చూశారు, ఏం ఒక్క రూపాయి లేదు పాపం. వాళ్ళ 100 మందికి ఏం లేదు, ఏం చేయాలి ఏందనేది తోచకు తన్నుకులాడారు. ఇప్పుడు సేమ్ పరిస్థితి అట్లాగే ఉంది. ఇప్పుడు ఏపీలో కూడా 100 మంది ఉన్నారు, కానీ ప్రతి ఎమ్మెల్యేని చంద్రబాబు నాయుడు గారు పట్టించుకుంటున్నారు. ఒక మూవ్మెంట్ అనేది వాళ్ళకి అలవాటు చేస్తున్నారు. అందరూ తెలుగుదేశం పార్టీ నుంచి పుట్టిన వాళ్ళే, బయట వాళ్ళు ఎవరు లేరు. అటు ఆ పార్టీ తీసుకున్నా, ఈ పార్టీ తీసుకున్నా, ఏదన్నా తీసుకున్నా. ఇప్పుడు సినిమా వాళ్ళు దాకా గురించి మనం అందరం తనుకునే వాళ్ళందరూ కలిసిపోయారు. ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు ముసుగు మేనలు, మాస్క్ మేనలు, పెపాసులు లాగడానికి ఎవరు మాస్క్ వేసుకుని, నేను రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అన్నట్టు, చంద్రబాబు ఏదో, పవన్ కళ్యాణ్ ఏదో అన్నట్టు, ఏదో మాస్క్ వేసుకుని వాళ్ళాడు ఎవడో కానీ. ఇట్లాంటి కొన్ని తోమర్లు సోషల్ మీడియాలో చేస్తున్నారు తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు. సొసైటీలో మెచ్చుకునే రాజకీయం, మెచ్చుకునే సినీ ఫీల్డ్ దక్షిణ భారతదేశంలో మొదలయ్యింది అన్న ఫీలింగ్ అయితే మాకు కలుగుతుంది.